అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మరి ఇయ్యాలటి ముచ్చట్లు ఏంది ఏం కథ అనేది అరుచుకోనొచ్చే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. పక్కకి ఉన్న గంట సింబల్ కూడా కొట్టుంది. చలో పాండి మరి ఇలా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అని అన్నీ ఒకసారి అరుచుకోనొద్దాం. ఆలస్యం ఎందుకు మరి, చలో షురూ చేద్దాం. రైట్, మొత్తం మీద అందాల పోటీల ధ్యాసలో రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు. వడ్లు కొనండ్రి బాంచను అని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం ఉన్నది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్లే వాళ్ళు నిరవధిక వాయిదా వేసుకొని ముందడుగు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కానీ అందాల పోటీలను మాత్రం వాయిదా వేస్తలేరు, అందాల పోటీలను మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి దేశం భద్రత అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రానికి దేశ ప్రజల భద్రత అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఇంకేమో కావాలి, ఇట్లాంటి పోటీలే కావాలని చెప్పేసి ఒకప్పుడు తెలంగాణ ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడ్డది. ఇయ్యాల మన తెలంగాణ తలదించుకొని నిలబడేటట్లు చేస్తాడా రేవంత్ రెడ్డి అన్న ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు పాక్ భారత్ యుద్ధం జరుగుతూ ఉంటే ఒకవైపు 400 దాదాపు 36 జాగలల్లా 400 డ్రోన్స్ లేకపోతే ఎయిర్ డిఫెన్స్ తోని దాడి చేయడానికి పాకిస్తాన్ సిద్ధమైంది. 36 జాగలల్లా ఎయిర్ డిఫెన్స్ తోని దాడి చేయడానికి పాకిస్తాన్ సిద్ధమైతే ఇలా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను భారత సైన్యాలు దిగ్విజయంగా తిప్పికొట్టినాయి. దాదాపు 36 నగరాలల్లా ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబ్ అలర్ట్ అని చెప్పేసి ముచ్చట్లు, ఇట్లా నమ్మకమైన ఏవైతే ఉంటాయో నమ్మకమైన మీడియానే నమ్మండి. ఒకవైపు ఆర్మీ డిఫెన్స్ కానీ లేకపోతే ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ కానీ అన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తానే ఉన్నది. ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఏం కథ, ఏం చేసిండ్రు, ఏంది అనేది. ఫేక్ వార్తలను నమ్మద్దు, ఫేక్ ముచ్చట్లను నమ్మద్దు అని చెప్పేసి ఒకవైపు చెప్తానే ఉన్నది. కానీ ఇక్కడ మాత్రము ఏం చేస్తూ ఉన్నారు, నిన్న ర్యాలీ నిర్వహించిండ్రు, బాగానే ఉన్నది. భారత సైనికులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించిండ్రు, బాగానే ఉన్నది. కానీ ఒకవైపు యుద్ధాలు జరుగుతూ ఉంటే 200 ఫ్లైట్లు రద్దు చేసిండ్రు, భారతదేశానికి రావాల్సిన ఫ్లైట్లను రద్దు చేసిండ్రు. ఎందుకు రద్దు చేసిండ్రంటే ఇట్లాంటి యుద్ధ వాతావరణం ఉన్నది, యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. ఇలా పాకిస్తాన్ గోతికాడు నక్కలెక్క కాసుకొని కూర్చున్నది. కుక్క తోకకు రాయి కడితే చక్కగా అవుతుంది అన్నట్లు కుక్క తోకకు రాయి కడితే చక్కగా కాదు అన్నట్లు నిరూపించుకుంటా ఉన్నది పాకిస్తాన్. కుక్క బుద్ధి పోనించుకుంటలేదు, మీరు ఏమన్నా ఉండ్రి. ఇలా భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేసింది, ఆ పాక్ భూభాగంలోకి ఎంటర్ అయి మరి దాడి చేసింది, ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టింది అని చెప్పేసి. ఇది ప్రతీకారం అనుకోవాలన్నా యుద్ధం అనుకోవాలంటే ఇది బరాబర్ ప్రతీకారమే. పాకిస్తాన్కు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది భారత్, ఏమని చెప్తా ఉన్నది, ఉగ్ర స్థావరాలు ఎక్కడున్నాయో వాటిని మట్టు పెట్టండి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించద్దు అని చెప్పేసి పెడచెవున పెట్టిండ్రు. వినలే. ఇలా పరిస్థితి వచ్చింది, సందర్భం వచ్చింది. ఆ సందర్భానికి అనుగుణంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నది. అంటే ప్రతిచర్యలు ఏమంటారు, వాళ్ళు కాల్పులు ఏవైతే చేపట్టిండ్రో ఏప్రిల్ 22వ తారీఖు 27 మంది అమాయక బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారో దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం పెట్టి ముందడుగు పోతా ఉన్నది. ఇది మనందరికీ తెలుసు. యావత్తు దేశానికి భావి భారత పౌరులు లేకపోతే పండు ముసలాల నుంచి పండ్లు పసిపోరగాన్ల దాకా అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. కొంతమంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఏమైతుంది, ఎక్కడ దాడి చేస్తారు, ఏం కథ అనేది చెప్పేసి. ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో హైదరాబాద్ మహానగరంలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి. అందాల పోటీలు అవసరమా ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి? ఒకవైపు దేశం మొత్తం అటువైపు నిమగ్నమైతే దేశం మొత్తము రామేశ్వరం పైన శనేశ్వరం తప్పదన్నట్లు రేవంత్ రెడ్డి ఏ కార్యం దలిచిన గిట్లనే ఉన్నది పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఐరన్ లెగ్ అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఏ పని మొదలు పెట్టినా గిదే కథ అవుతా ఉన్నదని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. నేనంటలేను, దాదాపు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నాయి అసలు ముచ్చట్లు. దాన్ని మళ్ళొక్కసారి మీకు చెప్తాను, నేనంటలేదు నా సొంతంగా. రైట్, మొత్తం మీద లేక అందాల పోటీలు అని చెప్పేసి భారీ పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు అందాల పోటీలు పెట్టుకుంటే ఇలా అందాల పోటీలు కాదు కదా, ఆగమాగమయ్యే పోటీల లెక్క అయిపోయింది కథ అని చెప్పేసి. అందాల పోటీలు ఏమైనా సందంగా ఉన్నాయా? 95% అందాల పోటీలు నిర్వహించే సంస్థలకే లాభాలు పోతాయట. దాదాపు 500 కోట్లు వాళ్ళకి అంచనా అని చెప్పేసి వాళ్ళు సంకలు గుద్దుకుంటా ఉన్నారట. వీళ్ళు ఖర్చు పెట్టేదేమో 50%.
మన రాష్ట్రం 50% పెడితే అందాల పోటీలు నిర్వహించే సంస్థలేమో 50% పెడతాయి. ఖర్చు సరిసమానమే. మరి ఖర్చు సరిసమానం ఉన్నప్పుడు లాభాలు కూడా సరిసమానం రావాలి కదా. అట్లా కాదు. 95% అందాల పోటీల సంస్థలకు పోతే 5% కూడా రాష్ట్రానికి అత్తత్తాయి, లేకపోతే లేదు. 5% ఐసు ముక్క లెక్క, ఆ సినిమాలు అయినట్లు ఐసు ముక్క లెక్క జనాల దగ్గరికి పోతాయా లేదా అని కూడా తెలియదు. అధికారుల చేతులకు పోతాయా, ప్రజాధనంగా దాన్ని ఖర్చు పెడతారా అనేది కూడా తెలియదు మనకు. మొత్తం మీద ఈ కథ ఉన్నది. దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటే, దేశం మొత్తం ఉద్రిక్త పరిస్థితులలో ఉంటే, ఆర్మీ మొత్తము కష్టపడతా ఉంటే, భారత జవాన్లు మొత్తం కష్టపడతా ఉంటే ఇలా అందాల పోటీలను నిర్వహించుకుంటా. సరే ముందుగానే షెడ్యూల్ చేసుకున్నప్పటికీ కూడా ఇలా పరిస్థితులు IPL మ్యాచ్ ముందుగానే షెడ్యూల్ చేసుకోలేరా? దాన్ని ఇంకా వేరే జాగాలకు మారుస్తామని అన్నారు. ఆ వేరే జాగాలకు కూడా మార్వలే ఇలా రద్దు చేసుకొని మొత్తం మీద నిరవధిక వాయిదా వేసుకున్నారు IPL మ్యాచ్కు సంబంధించి. ఇది అసొంటిదే కదా. ఇలా అందాల పోటీలకు వచ్చిండ్రు, వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉన్నారు. 107 నుంచి 200 దేశాల నుంచి మంది వస్తారని అన్నారు. ఇలా 88 మంది కూడా చేరుకోలేదని ముచ్చట నిలబడతాయి. మరి ఈ అందాల పోటీల నేపథ్యంలో ఏమన్నా శత్రు దేశాలకు మొత్తం మీద అది ఇచ్చినట్లయితుందా? టర్కీ దేశానికి సంబంధించి ఏదో తుర్కియా ఏదో ఉన్నది దేశం, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నదట. దాదాపు 400 నుంచి 500 డ్రోన్లను వాళ్ళకి ఇచ్చిందట పాకిస్తాన్ వాళ్ళకు. భూకంపం సమయంలో టర్కీలో ఆ తుర్కియా ఏదో ఉన్నది కదా, ఆ దేశంలో టర్కీ దేశంలో ఆ ప్రాంతంలో భూకంపం వస్తే భారతదేశం దాదాపు $8,000 కోట్ల పైగా యుద్ధ వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని ఇచ్చి వాళ్ళకి వెన్నంట నిలిచింది, ఆపదలో నిలిచింది. ఇలా ఆపదలో నిలిచిన దేశాన్ని మర్చిపోయి భారతదేశానికి శత్రుత్వం వహిస్తున్న, భారతదేశానికి శత్రు దేశంగా విలువబడుతున్న పాకిస్తాన్కు ఆ సామాగ్రిని ఇచ్చి భారతదేశం మీద దాడి చేయమని తోలినరట. ఇట్లున్నది ఈ కథ. చెప్పుకుంటా పోతే ఒడవది దంగది ఈ ముచ్చట. కానీ మొత్తం మీద అందాల పోటీలు నిర్వహించుకుంటూ పోతా ఉన్నారు. చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లలో అందాల పోటీలు నిర్వహిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీదనైతే మేము ఒక నిర్ణయం తీసుకోలేదు, ఇవి వాయిదా వేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రాలేదు అని చెప్పేసి అంటా ఉన్నారట. కానీ ఇట్లనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే మాత్రం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే మాత్రం దాదాపు ఒక 6 రోజుల కంటే ఎక్కువగా పోరాటం చేయలేదు పాక్, యుద్ధం చేయలేదు పాకిస్తాన్. మొత్తం మీద మరి ఏమవుతుంది, ఏం కథ, వీటికి శాంతి మలుకుతారా లేకపోతే ముంగడికి పోతారా అనేది మనం రేపు చూడొచ్చు. కాకపోతే ఇలా అందాల పోటీలు మాత్రం ఇక్కడ నిర్వహించడం అసలు పద్ధతే కాదు, ఇది అసలు ఒక లెక్కే కాదు. ఇలా వేరే సందేశం ఇచ్చినట్లయితుంది. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి అందాల పోటీలే ముఖ్యమని చెప్పేసి ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ అందాల పోటీల కథ ఇట్లున్నది. అందాల పోటీలు వర్సెస్ భారతదేశము వర్సెస్ పాకిస్తాన్, ఇట్లా అందాల పోటీలు ప్లస్ భారతదేశము ప్లస్ వర్సెస్ పాకిస్తాన్, ఇది ఇట్లా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అందాల పోటీలు వర్సెస్ రైతన్నల బాధలు చూస్తాం. అందాల పోటీలు వర్సెస్ రైతన్న బాధలు అంటే, అందాల పోటీల నిమిత్తం కమాండ్ కంట్రోల్లో 2 సార్లు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందాల పోటీలకు కావాల్సిన చర్యలు అన్ని తీసుకుంటని చెప్పేసి ముచ్చట చెప్పి పటేల్ బిచ్చం పెట్టడన్నట్టు, ఇలా తానోడు తెలిస్తే దైవమోడు తెలిసిందన్నట్టు ఆడ పాకిస్తాన్ భారత యుద్ధం మొదలైంది. అదిటికి ఎసరొచ్చింది కథ. అంతకంటే ముందుగా 95% లాభాలు అటే పోతాయి అని చెప్పేసి నిరాశలో ఉన్న రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు కూడా బయటకు వచ్చినాయి. ఇలా అందాల పోటీలు వర్సెస్ రైతన్నల వ్యతలు, రైతన్నల బాధలు. దాదాపు 5 మంది రైతులు ధాన్యం రాసుల మీదనే కుప్పగూలిండ్రు, జీవిడిచిండ్రు. ఇలా రైతన్నల ధాన్యం కొనుండ్రి సార్లు బాన్సర్ కాళ్ళు మొక్తామని కాళ్ళ ఏళ్ళ వడ్డా కూడా రైతన్నల ధాన్యం కొనుగోలు చేస్తలేరట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తే చేసిరు, లేకపోతే లేదో కొబ్బరికాయ వలగొట్టి 2 ఒక్కలు చేసి ఆడ పెట్టి పోయినోళ్ళే ఉన్నారు. కానీ మళ్ళీ చూసిన వాళ్ళు లేరు. ఇక ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయినాయి కదా అని చెప్పేసి కోసిన ధాన్యాన్ని అన్నింటినీ ఆ కలర్లకి వెళ్ళి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోతే 20 రోజులైనా 30 రోజులైనా 40 రోజులైనా కాంటా పెడతలేరట. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయ్యా మీ బాన్సన్ మీ దండం పెడతాం, ఈ వడగండ్ల వానకు మీకు టయానికి రైతు బంధు ఇయ్యలేరు, రైతు భరోసా ఇయ్యలేరు, రైతు రుణమాఫీ చేసిన వాళ్ళకి చేసిరు, చేయని వాళ్ళకి చేయలేదు, సప్పో చేసి ఈ రైతు భరోసా పైసలు పడకపోయినా ఇలా పంట వేసుకున్నాము, పంట చేతికందే మోపుకు నీళ్ళు ఇక ఎండబెట్టిండ్రు, అట్లింత నష్టమైంది. ఇక దానికి తోడు ఆ వానదేవుడు కూడా కరుణించలేదు, వానదేవుడు కూడా ఆగం చేసిండు మమ్ముల. అకాల వర్షాలు, వడగండ్ల వానలు, పోయింది పొల్లు ఉన్నది గట్టు అన్నట్లు ఉన్న వాటిని అమ్ముకుందామని ఏడికి తెస్తే మొత్తం మీద తడిసి మొలకలెత్తిరి. ఆ మొలకలెత్తిన వాటిని మీరు కొనమంటారు, కనీసం తడిసిన ధాన్యాన్ని కొనుక్కొని పోండి సారు అని చెప్పేసి కాళ్ళు మొక్తం బాంచను అని చెప్పేసి మొత్తుకున్నా కూడా ఇలా
టక్కు టాప్ టీప్ వేసుకునే ఒక యజమాని కాకపోతే ఒక వ్యాపారవేత్త కానీ సరే వాళ్ళకున్న నష్టాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఎవరి దగ్గర కాలు మొక్కుతా బాంచని అనరు. ఇలా వ్యాపారవేత్త బతకడానికైనా నేను బతకడానికైనా నువ్వు బతకడానికైనా సమాజం మొత్తం బతకడానికైనా ఇలా 4 ఏళ్లతోని మన కడుపులకు ముద్ద పోతుంది అన్నా కూడా 2 పూటలు కడుపు నిండా తింటున్నామన్నా కూడా ఇలా దేశానికి వెన్నెముక రైతన్నగా నిలిచిండు రైతన్న. ఆ ఒక్క రైతన్న మాత్రం బాంచని కాలు మొక్కుతా అనే బానిసత్వం నుంచి ఇంకా బయటికి రాలే. ఈ 16 నెలల పొద్దు నుంచి అధ్వానంగా తయారైంది రైతన్న బతుకు. సపో చేసి పంట వేసుకుంటే వచ్చిన పైసలతోని అప్పు కడతాము, మిగిలిన ఏమన్నా ఉంటే చూసుకుంటాము, ఇంట్లోకి కావాల్సిన సరుకులు సామాన్లు సౌదాలు తెచ్చుకుంటాము, ఒక్క పూటనన్నా కడుపు నిండా తింటాము. ఎట్లా పంట వండేదాకా ఉపాసం ఉన్నాం, పస్తులు ఉన్నాం, కంటి మీద కునుకు లేకుండా కావాలి కాసుకున్నాం, ఇలా వరస తల్లు వారించుకున్నాం, కరెంటు కోతలతోని నీళ్లు లేక ఆగమైనాం. ఆ మిగిలిన వడ్లనన్నా ఇలా వాళ్ళకు అమ్ముకుంటే ఐకేపీ సెంటర్లలో పోసుకుంటే కొనుగోలు చేస్తే 48 గంటలలోనే పైసలు పడితే ఏమన్నా సన్న వడ్లు అయితే 500 రూపాయల బోనస్ అయితే అని చెప్పేసి ఆశపడ్డ రైతు నోట్ల మన్ను కొడతా ఉన్నది కాంగ్రెస్ సర్కారు. ఇయ్యల్లా కనబడతలేదా? రైతన్న బాధ కనబడతలేదా? అయ్యా రేవంత్ రెడ్డి సార్, మేము ఒక్కటే అడుగుతాన్నమ్మా మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున మిమ్మల్ని, వీళ్ళ అందాల పోటీల కోసమేమో సమీక్షల సమావేశాలు 2 సార్లు నిర్వహించిండ్రు కమాండ్ కంట్రోల్ వేదికగా. ఇలా రైతన్న బాధలు ఎందుకు పట్టించుకుంటలేరు? తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు పట్టించుకుంటలేడు? రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు? సివిల్ సప్లై శాఖ మంత్రి గోన సంచులు లేవు, బార్దాన్లు లేవు, టార్పాలిన్ కవర్లు లేవు, హమాలీ వ్యవస్థ లేదు, హమాలీ కార్మికులు లేరు, టయానికి లారీలు లేవు, గింజ వడిసి పట్టుకొని ఇలా మార్కెట్కు తీసుకొస్తే కొనుగోలు చేసిన పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్. రైతన్నలను ఏడవమ్మంటారు. ఇప్పటికీ రైతన్నలు నేల మీద దాదాపు వడ్ల కుప్పల మీదనే నేల కొరిగిన రైతన్నలు 5 మంది. ఇప్పటి వరకు నేల కొరిగిన రైతన్నలు 490 మంది. వచ్చిన 16 నెలల కాంగ్రెస్ పాలనలో 490 మంది రైతులు నేల కొరిగిండ్రు, జీవి తీసుకుండ్రు, బలివి సావులు దస్తా ఉన్నారు. కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేదు కాంగ్రెస్ సర్కార్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. రైతు భరోసా అని చెప్పి, రైతు రుణమాఫీ అని చెప్పేసి, కౌలు రైతులకు 15,000 అని చెప్పేసి, వ్యవసాయ కూలీలకు 12,000 అని చెప్పేసి, పండించిన ప్రతి క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ అని చెప్పేసి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసి కేంద్రంలోకి వెళ్ళి వీళ్ళను ఢిల్లీకి వెళ్ళి రప్పించుకొని వాళ్ళతోనూ కూడా అబద్ధాలు బలికిచ్చి ఇలా నమ్మ బలికిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తిమ్మిని బమ్మి వేసి బమ్మిని తిమ్మిదేసి ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న శాస్త్రం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. రైతులపై సమీక్షలు నిల్, అందాల పోటీలపై ఆసక్తి ఫుల్. అవు కదా మరి, రైతుల మీద సమీక్షలు ఎన్నాడన్న చేసినవా? ఇక్కడ గోన సంచలు అంతలేవట, అకాల వర్షాలు ఉన్నాయి, వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నది, ధాన్యం ఏం కావాలి ఆగమైతా ఉన్నది, దనదన లారీలు దోల్దాం, దనదన అవి ఎత్తిద్దాం, మ్యాచర్ వచ్చినా రాకపోయినా ఎత్తుదాం, రైతులను ఆదుకుందాం. ఇలా ఒకవైపు మీకు రైతులంటే పాయిరం ఉన్నదా? దేశ జవాన్లు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద పాయిరం ఉన్నదా? నిన్న క్యాండిల్ ర్యాలీ నిర్వహించగానే అయిపోతుందా? సంఘీభావంగా ఇలా ర్యాలీ నిర్వహించగానే అయిపోతుందా? అయిపోదు కదా. ఇలా రైతుల బాధలు పట్టించుకుంటలేరు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు అనేది మాత్రం ఇలా క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. కళ్ళల్లో ఎక్కడ వచ్చిన ధాన్యం అక్కడనే. జై జవాన్ జై కిసాన్ అన్నారు. అక్కడ జవాన్ దేశ భద్రత కోసం కొట్లాడుతూ ఉంటే ఇక్కడ అందాల పోటీలు పెట్టుకున్నావు. ఇలా అన్నం పెట్టే రైతన్న ఇక్కడ ధాన్యం గొంటలేరు అంటే అందాల పోటీలు పెడతా ఉన్నావు. ఇది కథ. దేని మీద పాయిరం ఉన్నది, దేని మీద ప్రేమ ఉన్నది సార్ వారికి అనరా? మరిగా మీరు సమయానుకూలంగా మీరు ఏది ఫాలో అవుతలేరు, సమయానికి తగ్గట్టు మీరు ఏది ఫాలో అవుతలేరు. ఇట్లున్నది కథ. మొత్తం మీద ఏమన్నంటే నా మీద ఎడతారు, నా మీద కొట్లాట లేపుతారు, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతారు. ఇలా ఏడ పట్టించుకుంటున్నారు రైతన్నలను? మీరు ఏడనన్నా పట్టించుకున్నట్టు కనబడతా ఉన్నదా? ఎక్కడా పట్టించుకున్న పాపాన పోయినట్టయితే కనబడతలేదు. అన్నదాతలు నేల కొరుగుతా ఉన్నారు, ఆగమైతా ఉన్నారు. నేల కొరుగుతున్న అన్నదాతల ముచ్చట పట్టించుకుంటలేరు. ఇలా పాకు నుంచి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. జవాన్లు ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా మన దేశ రక్షణ కోసం వారు నిరంతరాయంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 5 వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు విడిచిండ్రు రైతులు. అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు. రోడ్ల మీద రాస్తారోకాలతో నిరసన చేపడుతున్న రైతన్నలు. తల
తల్లాడలో రోజులు గడుస్తున్న ధాన్యానికి కాంటా వేయట్లేదని పోలీసులు కాలు పట్టుకున్న రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా వడ్లను కొనకుండా కాలయాపన చేస్తున్న రైతులు, పోలీసుల కాళ్ళు మొక్కే కథ అయింది ఇలా రైతన్నకు. రైతన్న వెతేంది, రైతన్న కథ ఏంది, రైతన్న ఆవేదన ఏంది చెప్పుండ్రి. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లను కొనుగోండి సారు, కొనుగోలు చేయింది సార్ అని చెప్పేసి మాట్లాడితే కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేరు. రోడ్లెక్కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్నారు రైతన్నలు. మా బాధలు పట్టించుకోండి సారు, మా కష్టం మీకు కనబడతలేదా అని చెప్పేసి. ఇక జమ్మూ కాశ్మీర్ ఉమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా. ఏం ట్వీట్ చేసిండ్రంటే, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో పెద్ద పెద్ద సప్పులతోని పేలుళ్ళు వినబడతా ఉన్నాయి, పేలుడు శబ్దాలు వస్తూ ఉన్నాయి. జనాలు సురక్షితమైన మార్గాలు, సురక్షితమైన ప్లేసులకు పోవాలి, సురక్షితమైన స్థావరాలకు పోవాలి, అవసరం లేని బయటకు రావద్దు, ఫేక్ మీడియా సంస్థలను అస్సలు నమ్మద్దు, మీరు ట్రస్ట్ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో అవిటిని నమ్మి మీరు ఏమైనా నిర్ణయం తీసుకోండి, కానీ ఫేక్ మీడియా సంస్థలను అస్సలు నమ్మొద్దు, మీరు బయటకు రావద్దు, ఎట్టి పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్లో జనాలు బయటికి రావద్దని చెప్పేసి ఉమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా. పాక్ కాల్పులకు తెగించింది మనం చూసినాము. మొన్న సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకున్నదే గాక మళ్ళీ టిట్ ఫర్ టాట్ అన్నట్లు వాళ్ళు పోతే వీళ్ళత్తం, వీళ్ళు పోతే వాళ్ళత్తం. భారతదేశం మా భూభాగంలోకి ఎంటర్ అయింది, మా ఆస్తులను ధ్వంసం చేసింది, ఉగ్ర స్థావరాల మీద దాడి చేసింది. ఒకవేళ పాకిస్తాన్ ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించకపోతే భారతదేశం ధర్మంతో ముందడికి పోయింది, ధర్మ యుద్ధం చేసింది. ఇలా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రదాడులు చేస్తా ఉన్న స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవిటి మీదనే మాత్రమే దాడి చేసిండ్రు. సామాన్య జనాల మీద దాడి చేయలేరు, ఆర్మీ జవాన్ల మీద దాడి చేయలేరు, అక్కడ వ్యవస్థ మీద దాడి చేయలేరు, కానీ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిండ్రు అన్నారు కదా. ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తలేం, ఉగ్రవాదంతో మాకు సంబంధం లేదు అన్నారు కదా. మరి ఇలా కాల్చివేసినాయి, భారత సైన్యాలు కాల్చివేసినాయి, కుప్పగూలేలాగా చేసినాయి ఉగ్రవాద స్థావరాలే కదా. మరి ఉగ్రవాద స్థావరాలను కాల్చేసినప్పుడు మీరు కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేటోళ్ళు అయితే మీరు సప్పట్లు కొట్టాలే కదా. ఇలా మరి ఎందుకు పక్కకు తప్పుకొని ఇట్లాంటి కార్యక్రమాలకు ముంగడికి వస్తూ ఉన్నారని చెప్పేసి యావత్తు దేశం ప్రశ్నిస్తూ ఉన్నది. ఏం లేదు, ఇలా పాకిస్తాన్ మా భూభాగంలోకి ఎంటర్ అయ్యిండ్రు, మేము కూడా వాళ్ళ భూభాగంలోకి ఎంటర్ అయ్యి ఇంతమందిని మట్టు పెట్టినామని చెప్పేసి గల్లా ఎగరేసుకొని ప్రపంచ దేశాల ముంగట తలెత్తుకొని తిరగాలని చూస్తూ ఉన్నారు. కానీ ఏ దేశము సహాయం చేస్తలేదు అనుకున్నాం, కానీ మనం సహాయం చేసిన దేశాలే టర్కీ, తుర్కియా ఏదో ఉన్నది కదా, టర్కీ దేశంలో తుర్కియా అక్కడి నుంచి మొత్తం మీద ఈ ఎయిర్ డిఫెన్స్లు ఇచ్చిండ్రు, డ్రోన్లు ఇచ్చిండ్రు, భారతదేశం మీద దాడి చేయిపోనిగా మీకు బాకీకి ఇస్తున్నామని చెప్పేసి. మరి పాకిస్తాన్ ఏం ఆశ చూపెట్టిందో. ఒకవేళ 6 రోజులకు మించి పాకిస్తాన్ యుద్ధానికి తెగబడితే మాత్రం పాకిస్తాన్ ముక్క కూడా మిగిలది అనేది మాత్రం వాస్తవం. పాకిస్తాన్కి ఇప్పటికే కోలుకోలేని దెబ్బ పడ్డది, బిజినెస్లన్నీ డౌన్ అయిపోయినాయి, ఫాల్ అయిపోయినాయి. ఒకవైపు సింధు నది జలాల ఒప్పందాల నుంచి భారత్ తప్పుకున్నది, ఒప్పందాలను రద్దు చేసింది. ఆ ఒప్పందాలను రద్దు చేసిన దాని మీద ప్రపంచ బ్యాంకు కూడా స్పందించింది. భారతదేశం ఆ ఒప్పందాల నుంచి తప్పించుకోవడంలో, పక్కకు జరగడంలో మేము జోక్యం చేసుకోలేం, ఆ ఒప్పందాలను రద్దు చేయడంలో మేము జోక్యం చేసుకోలేం, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు కూడా చెప్పేసింది. మొత్తం మీద వీళ్ళు కాల్పులకు తెగబడతా ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఇక మనకు దొరికిన కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీల లెక్క ఎవ్వరు దొరకరు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇసొంటోళ్ళు దొరుకుతారోళ్ళ, ఎంత పుణ్యం చేసుకుంటే మనకి ఇసొంటి మంత్రులు, ఎంపీలు దొరుకుతారు చెప్పుండ్రి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మన దేశం పౌరులు ఎట్లనో పాకిస్తాన్ దేశం వాళ్ళు కూడా అట్లనే, మన దేశ ప్రజల అమాయకులు ఎట్లనో పాకిస్తాన్ దేశ ప్రజలు కూడా అమాయకులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరు రాసిచ్చారు స్క్రిప్ట్ ఏం కథ తెలియదు. కానీ ఒకవైపు ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ మొత్తం మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, అన్ని వివరాలు ఇస్తూ ఉన్నారు, ఏదేది ఎట్లా జరుగుతూ ఉన్నది, ఎట్లా ముంగడికి పోతా ఉన్నది. ఆర్మీ కూడా అక్కడ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసిందట, ప్రధానమంత్రి కాడికేలు కూడా సపోర్ట్ చేసిరని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఇలా భారతదేశము పాకిస్తాన్ ప్రజలను పోల్వాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ బడులు ఉంటాయని తెలుసు, కానీ బడులలో బ్రెయిన్ వాష్ చేస్తారని మాత్రమే తెలుసు. మనకు బ్రెయిన్ వాష్ చేస్తారు బడులల్లో. ఏం బ్రెయిన్ వాష్ చేస్తారు? కనబడ్డోళ్ళను కనబడ్డట్టు ఏ చేయాలరా భయ్ మనకి ఇబ్బంది అయినప్పుడు అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇది ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు మనకి ఇయ్యాలని అర్థమైంది. ఏమర్థమైంది? ఉగ్రవాదులు ఎవరైతే చనిపోయినరో, ఎవరైతే జీవిడిసిండ్రో వాళ్లకు అధికారిక లాంఛనాలతోనే పాక్ ప్రభుత్వం
అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నది. ఇలా వాళ్ళు భారతదేశం ప్రజలు ఎట్లా సేమ్ అవుతారు? భారతదేశంలో ఉగ్రవాదానికి సావున్నదా? ఇది జైషా కాదు, ఇంకేమన్నా కాదు. మీరు పోల్వడానికి ఇది జైషా కాదు, ఇంకో ప్రాంతం కాదు. ఎంపీ గారు నిజంగా ఇంత మేధో శక్తి ఉన్న మీరు, ఇంత మేధో ఏమంటారు కదా, మేధో జ్ఞానం ఉన్న మీరు ఎంపీ కావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు చూసినాక ఇంటా ఉన్నారట అన్న వీడియో ఉన్నది, అది వినబెడతా ఏం మాట్లాడాడు ఏం కథ అనేది. పాకిస్తాన్లో ఉండే ప్రజలు మనలాగే మంచివాళ్ళు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేసి మన మీద దాడులు చేయిస్తుంది. కానీ అక్కడ ఉండే ప్రజలు మనలాగే మంచివాళ్ళు. ఆ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే గట్లుంటే ప్రజలు ఎట్లుండాలి? ఇలా ఆ ప్రజలను ఈ ప్రజలను ఎందుకు పోలుస్తా ఉన్నారు? మనలాగనే మంచి వాళ్ళంట పాకిస్తాన్ జనాలు. ఇగో ఏం మాట్లాడతారు ఈనూరి. లక్షరీ తైబా జైషా ఈ మహమ్మద్ ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా కేవలం ఈ 2 ఆర్గనైజేషన్లు అక్కడ పాకిస్తాన్ లో కూడా వాస్తవంగా పాకిస్తాన్ ప్రజలు కూడా మన మాదిరిగానే ప్రజలు. కానీ ఈ 2 ఆర్గనైజేషన్స్ కి గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం, గతంలో పాకిస్తాన్ కు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి దురుద్దేశంతో ఈ 2 ఆర్గనైజేషన్ కి అక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆ దేశంలో అక్కడి నుంచే ఈ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అక్కడి నుంచే వీళ్ళు ప్రతిసారి నేను చెప్పిన సప్పట్లు కొట్టాలి కదా మన ఎంపీ గారికి. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు అయితే ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించద్దు అని చెప్పేసి ఆ దేశం మీద తిరుగుబాటు లేవనెత్తాలి కదా. ఆ దేశ ప్రభుత్వాన్ని ఏలుతున్నల మీద తిరుగుబాటు లేవనెత్తాలి కదా. ఇలా ఈడికెళ్ళి పోతారా సప్పటిదే కూకుంటారు. ఇలా మొత్తం మీద వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు కూడా మన లెక్కనే మంచోళ్ళు అని ఎట్లా కంపారిజన్ చేస్తారు సార్? నాకు అర్థం కాదు. ఇక ఈ కథ, భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి సాయం చేసిన తుర్కీయే. 2023 సంవత్సరంలో భూకంపం వచ్చి నష్టపోయిన టర్కీ దేశానికి ఇండియన్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట $8,45,590 విలువైన సామాగ్రి దేశం నుంచి అందించి రక్షణ చర్యలు చేసి ఎంతో సహాయం అందించింది. ఆపదలో సహాయం చేసిన మిత్రుడిని మరిచిన టర్కీ దేశాధినేతలు నీతిమాలిన చర్యలకు పాల్పడి మిత్రద్రోహం చేసిండ్రు. గురువారం భారత్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్కు 400 డ్రోన్లు యుద్ధ సామాగ్రి అందించిండ్రు. భారత్పై దాడిలో భాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లన్నీ తుర్కీయే దేశానికి చెందినవిగా ఇండియన్ ఆర్మీ గుర్తించారు. 2023 సంవత్సరంలో తుర్కీయే దేశంలో భూకంపం వచ్చినప్పుడు 23వ సంవత్సరంలో భారతదేశం ఆపరేషన్ దోస్త్ పేరుతోని $8,56,000 విలువైన సామాగ్రి దేశం నుంచి అందించి ఇక్కడ నుంచి ఆర్మీ జవాన్లు పోయి అక్కడ సహాయ చర్యలు చేపట్టిండ్రు. ఇలా ఆ సహాయాన్ని మరిచి ఇలా టర్కీ దేశము పాకిస్తాన్కు 400 ఎయిర్ డిఫెన్స్, ఈ 400 ఎయిర్ డ్రోన్లను అందించి భారతదేశం మీద దాడికి తెగబడుండ్రి అని చెప్పేసి. మరి సాయం చేసినందుకు కన్ను కొట్టిందా టర్కీ దేశానికి, తుర్కీయే దేశానికి తెలియదు. కానీ వీళ్ళని సాయం చేయకుండా చేయాలి, నన్ను ఆదుకున్నట్టు ఇంకో దేశాలను ఎక్కడ ఆదుకోవద్దు, ఎక్కడ మంచి పేరు తెచ్చుకోవద్దని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మొత్తం మీద సాయం చేసిన వాళ్ళకే వెన్నుపోడు ఒడుచుడు అంటారు చూడుండ్రి, ఆ కథ చేసిండ్రు. ఇలా టర్కీ దేశము తుర్కీ అంటారు కదా, టర్కీ దేశము దాదాపు 400 ఎయిర్ డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎయిర్ డిఫెన్స్ను పాకిస్తాన్కి అందజేసిండ్రు. డ్రోన్లు, యుద్ధ సామాగ్రి అందించిండ్రు. ఇగో ఈ కథ ఉన్నది వాళ్ళది. చేసిన సాయం మర్చిపోవుడు, అన్నం పెట్టినోనికే సున్నం పెట్టుడు అన్నాడు, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుడు అని అంటారు చూడుండ్రి. ఆ సామెతలు ఇక బాగా వర్తిస్తాయి ఈడ టర్కీ దేశానికి. సాయం తీసుకునేటప్పుడు తీసుకుంటారు అంటే సాయం చేసినామని గొప్పగా చెప్తలేరు. ఇక్కడ ఎట్లా మరుస్తారు? విశ్వాసఘాతుకానికి ఎట్లా పాల్పడతారు? అట్లా భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కీయే దేశం ఇచ్చింది. మొత్తం మీద నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాల మీద 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కీయే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్, నాన్ కైనెటిక్స్ సాధనాలతో ఈ డ్రోన్లను నాశనం చేసినాము. అలాగే పాకిస్తాన్ మిసైల్స్ దాడి కూడా చేసింది. దాన్ని గుర్తించి నాశనం చేశాం. కల్నల్ సోఫియా ఖురేషి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మనం. మొత్తం మీద ఈ సిచ్యువేషన్లు కనబడతా ఉన్నాయి. టర్కీ దేశము సపోర్ట్గా నిలుస్తూ ఉన్నది పాకిస్తాన్కు. ఇక్కడ సందిట్లో సడేమియా లెక్క సందు దొరికింది అని చెప్పేసి బలూచి కూడా పాకిస్తాన్ మీద దాడులకు తెగబడతా ఉన్నది, పాకిస్తాన్ మీద కాల్పులు జరుపుతా ఉన్నది. ఇలా దేశానికి న్యాయం చేసిండ్రు, దేశానికి సేవ చేసిండ్రు, మన దేశానికి వాళ్ళు సహాయం అందించిండ్రు విపత్తు సమయాలలో అని మర్చిపోయి కూడా ఇలా టర్కీ దేశం పాకిస్తాన్కు సపోర్ట్ ఇచ్చిందని అంటే చూడుండ్రి ఏ కథ.
ఇక దేశ సరిహద్దులో ప్రాణాలు వదలడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ ఆర్మీ జవానునైనా నా భూమికే రక్షణ లేదు, నా 10 ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు అని చెప్పేసి ఒక జవాన్, సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న ఒక జవాన్ వీడియో రిలీజ్ చేసిండు బయటికి. ఆ జవాన్ది ఎక్కడ అంటే అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాకోరులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు, పోలీసులు మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా అని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేసి మరి, నారా లోకేష్ను ట్యాగ్ చేసి మరి ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఒక జవాన్. రామసముద్రం మండలం చిట్టంబారిపల్లి గ్రామంలో పారామిలిటరీ జవాన్ మోహన్ భూమితో పాటు 45 మంది భూమిని, అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన చిన్నప్ప గారి రెడ్డప్ప, లక్షణ గారి అంజప్ప, బోడ రెడ్డప్ప అనే కబ్జాకోరులు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్న మండల రెవెన్యూ తహసీల్దార్ పట్టించుకొని పోలీసులు. దీనిపై హైకోర్టులో పిలివేసిన జవాన్ సోదరుడు మోహన్ కేసు కోర్టులో ఉన్న కబ్జా భూమిపై పెత్తనం జలాయిస్తున్న కబ్జాకోరులు దీనిపైన వెంటనే స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పేసి ఒక ఆర్మీ జవాన్ బార్డర్లో డ్యూటీ చేసుకుంటా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ అక్కడ నా కుటుంబం కోసం ఉన్న భూమికే రక్షణ లేదు, నాతో పాటు ఇంకా 45 మంది భూమిని కబ్జా పెట్టిండ్రు, వాళ్ళ మీద ఎంబటే నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. తగిన ఎంత త్వరితగతిన చర్యలు తీసుకుంటే అంత త్వరితగతిన. దాదాపు 45 మంది భూమిని కబ్జా పెట్టిండ్రట కబ్జాకోరులు. అన్ని కాయిదాలున్నా కూడా రెవెన్యూ ఆఫీసర్లు, తహసీల్దార్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారట. పైసకు అమ్ముడు పోవచ్చు, ఆశపడచ్చు. ఇయ్యాల రేపు ఎంతమందిని చూస్తలేవు అవినీతి తిమింగలాలను, ఎంతమంది పట్టుబడతలేరు. రైట్, ఆర్మీ జవాన్ మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూద్దాం. మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయమా. నేను దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నేను ఈ బార్డర్ లో రెడీగా ఉన్నాను, కానీ నా కోసం నువ్వు ఒక్క హెల్ప్, ఈ వీడియోని షేర్ చేయమా ప్లీజ్. సార్, మా ఊర్లో కొంతమంది భూ కబ్జాదారులు సిమెంట్ రోడ్లు కనీసం 20 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంటే వాటిని పూర్తి చేశారు. చేతబాది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు సార్ మా గ్రామంలో త్రాగునీటి కోసం, దాన్ని పూర్తి చేశారు. అలాగే ప్రభుత్వ భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు. అండ్ ఇంతే కాకుండా చెరువులు కనీసం 10 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ అయిపోయాక మేము రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి స్పందించకపోవడం వల్ల వాళ్ళు గ్రామంలో ఉన్న పట్టాదారులపై దాడులు చేస్తూ వాళ్ళ పట్టా భూములు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక దేశ రక్షణకు నేనేమో ఆర్మీ ఫోర్స్ లో ఉన్నాను. ఈ క్రమంలో వాళ్ళు మా అమ్మ మా నాన్నకి ఎవరు ఇంటి దగ్గర తోడుగా లేరనేసి, నా ల్యాండ్ ని కబ్జా చేయాలనేసి మా ఫ్యామిలీ మీద దాడులు చేస్తూ ఎన్నో ఆక్రమణలు చేస్తున్నారు సార్. ఒక్కసారి ఈ ఫోటోస్ చూడండి సార్, ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేసి. కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఎంతగా తెగ ఇచ్చి కత్తులు ఎత్తుకొని నరకడానికి పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి, పోలీసుల నుంచి నాకు ఏ విధంగా న్యాయం జరగకపోవడం వల్ల ఆర్మడ్ ఫోర్స్ లో ఒక గ్రీవెన్స్ కేసు ఫైల్ చేసి నేను కలెక్టర్ ఆఫీస్ కి మరియు ఐజీ ఆఫీస్ కి మొత్తం మీద ఒక దేశ రక్షణలో భాగమైన జవానికే ఇలా న్యాయం జరుగుతలేదు, భూమిని కబ్జా పెట్టిండ్రు. ఆయన ఆర్మీలో ఆర్మీ జవాన్ జాయిన్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ను బెదిరించి మరి దాడులకు పాల్పడి మరి ఇలా భూమిని కబ్జా పెట్టిండ్రట. దయచేసి ఈ భూమికి సంబంధించిన వివరాలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దాకా చేరేలాగా చేయండి. ఒక దేశ రక్షణలో భాగమైన ఆర్మీ జవాన్ భూమిని ఇలా కబ్జాకోరులు కబ్జా పెట్టి రెవెన్యూ ఆఫీసర్లు, తహసీల్దార్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు, కబ్జా చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈయన కేసు పెట్టినప్పుడు కూడా, ఈ ఆర్మీ జవాన్ కేసు పెట్టినప్పుడు కూడా ఆ కేసును పట్టించుకుంటలేరట పోలీసు వాళ్ళు. ఇలా ఆర్మీ జవాన్ భూమికి రక్షణ లేనప్పుడు సామాన్య జనాల భూములకు రక్షణ ఎక్కడ ఉన్నది? కబ్జాదారుల కోరల్లో నుంచి భూమిని విడిపించేది ఎవరు చెప్పుండ్రి? ఇది కంపల్సరీ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దాకా ఈ వీడియో షేర్ కావాలి. షేర్ అయ్యేదాకా షేర్ కొట్టుండ్రి. ఆ జవాన్కు న్యాయం జరిగేటట్టు చూడండి. ఆ జవాన్తో పాటు ఇంకా 45 మంది ఉన్నారట. ఆ 45 మందికి మొత్తం మీద షేరేలాగా షేర్ చేయండి. 45 మందికి న్యాయం జరిగేలాగా షేర్ చేయండి. ఇక కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో చేసిన అప్పు కేవలం 3,86,250 కోట్లు మాత్రమే. తెలంగాణ అప్పులపై అసలు వాస్తవాలు బయట పెట్టిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై రేవంత్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు తిప్పికొట్టిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర గణాంకాల ప్రకారం 2024-25 నాటికి తెలంగాణ అప్పు
6,463,583 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుండి ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన అప్పు 77,333 కోట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇప్పుడు ఈ వివరాలన్నీ బయట పెడితే ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఏమనంటే తెల్లారులైతే 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళకు నోటికి ఎంత అంత సభా సందర్భం ఏదైనప్పటికీ కూడా 8,000 కోట్లు 9,000 కోట్లు 10,000 కోట్లు 6,000 కోట్లు 4,500 కోట్లు వాళ్ళకి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ మొత్తుకుంటాడు మన రేవంత్ అన్న. ఇలా ఆ నెంబర్కు ధీటుగా సమాధానం చెప్పిండు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇప్పుడు ఈటల రాజేందర్ సమాధానం చెప్పిండ్రు అని అంటే బీఆర్ఎస్ ను బీజేపీ వెనకేసుకొస్తా ఉన్నది, వాళ్ళిద్దరు కలిసిపోయిందని చెప్పేసి ఇట్లా ఒక ప్రాపగండ లేపుతారు. అలవాటైన తీర్లా గదే కథ నడిపిస్తారు, ఇంకా అక్కడ ఏమి ఉండదు. ఇవి అసలు లెక్కలు, కాగు నివేదిక ప్రకారము, కాగు లెక్కల ప్రకారము మా అప్పు ఇది, మేము చేసిన అప్పు ఇది. ఉమ్మడి హయాంలో ఉమ్మడి పాలన విడిపోయినాడికి అన్నదమ్ములకి ఏరువత్త కదా శరీరం తప్పెత్తినట్టు ఉమ్మడి పాలనలో గింత అప్పు వచ్చింది, గీ అప్పు చేసినాం, గీ అప్పు మూలధనం ఏ మీదనే ఖర్చు పెట్టినాం తప్ప ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టినాం, కట్టడాల మీద ఖర్చు పెట్టినాం, మళ్ళీ రిటర్న్ ఆదాయం సృష్టించే వాటి మీదనే ఖర్చు పెట్టినాం తప్ప వృధా ఖర్చు చేయలేదు, దుర్భారా ఖర్చు చేయలేదు అని చెప్పేసి చాలా మాట్లాడతారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగానే కుండ బద్దలు కొట్టిండ్రు. 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టి సమాధానం ఇచ్చిండ్రు. ఇలా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అసలు ముచ్చట్లు చెప్పారు. ఒకసారి మీరు 4,63,583 కోట్లు రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పుండే. చాలా మంది మిగులు బడ్జెట్ అంటే కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా. అది 77,333 కోట్లు. 77,333 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది. ఇవాళ 2024-25లో ఇవాళ మనకున్న అప్పు గ్యారెంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు 4,63,583 కోట్లు. ఇక చెప్పుర్రి ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నది? మూలధనం మనది మిగులు బడ్జెట్ అని మొత్తుకునే మేధావులందరూ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పిన ముచ్చట్లని వినాలి. ఇలా మన అప్పులేంది, మన కథ ఏంది, మన లెక్క ఏంది, మన సంసారం ఏంది, మొత్తం మీద ఎట్లా బదనాం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆడలేక మధ్యలో దరువు అన్నట్లు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా నన్ను చూస్తలేదు, లోకమంతా గుడ్డిదే అనుకున్నట్లు చేస్తే ఇలా మీరు ఏ లెక్కలు చెప్తే ఆ లెక్కలు నమ్ముతారు తెలంగాణ ప్రజలు అంటే ఆల్రెడీ తుప్పుకుమంటారు. సార్వార్లు ఏడబోతే ఆడ ఇంకెన్ని రోజులు ఏడతాడు, ఇంకెన్ని రోజులు ఇట్లాంటి ముచ్చట్లు చెప్తాడు, ఇంకెన్ని రోజులు ఇట్లాంటి కళ్ళబొల్లి కథలు చెప్తాడు, ఇట్లా ఇంకా ఎన్ని రోజులు కొనసాగించుకుంటూ ముందడుగు పోతాడు. ఒక దగ్గర అప్పు పుడతలేదు అంటాడు, ఒక దగ్గర చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూస్తారు అంటారు, ఒక దగ్గర పోయి ఏమంటాడు తలుపులు ఎత్తారు ముఖం మీద అంటాడు. ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటా ఎన్ని రోజుల కాలం ఎల్లదీస్తాడు రేవంత్ రెడ్డి? ఎన్ని రోజులు ఎల్లదీస్తారు కాంగ్రెస్ నాయకులు? 50 ఏళ్ళు కాదు కదా 60 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ముఖము అంటే తరాలు మారినా కూడా పలానా 2023వ సంవత్సరంలో 2023 నుంచి 2028వ సంవత్సరం కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన పోలే రైతులను మస్తు ఇబ్బందులు పెట్టిండ్రు, గోసలు పెట్టిండ్రు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు. అసలు ఓటేయద్దు కాంగ్రెస్ కనే అడిగి చేస్తా ఉండ్రు. ఇలా అప్పుల మీద తప్పులు లెక్కలు, మీరు తెచ్చే అప్పుల మీద తప్పులు లెక్కలు, మీరు తెచ్చే అప్పులని ఆడికి పోతున్నాయో చెప్పరు, మీరు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పరు. 1,58,000 కోట్ల అప్పు తెచ్చినని చెప్పేసి అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నాడు. తర్వాత ఇంకా తెచ్చిరు, నెలకు 4,000 కోట్ల ఆర్బీఐ బ్యాంకు నుంచి తెస్తా ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే ఆ 4,000 కోట్లు 5,000 కోట్లు తెస్తా ఉన్నారు. ఇంకా ఎంతగానో పెరిగింది ఏం కథ? తెచ్చిన అప్పులని ఆడబోతా ఉన్నాయి, ప్రజలు ట్యాక్సుల రూపంలో గడుతున్న పైసలని ఆడబోతా ఉన్నాయి. చెప్పమంటే చెప్తలేడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లా చెప్తే గలవదిగా, ఇట్లా చెప్తే గలవది, మీరు ఏం చేస్తారో అది చెయ్యండి అన్నట్లే ఉన్నది కథ. ఇక భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కీ దేశం ఇచ్చింది అని చెప్పేసి నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాల మీద దాడులకు తెగబడ్డారు వాళ్ళు. చీకట్లో సైతం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం లెక్క వాటిని వాడి మొత్తం మీద వాటిని ధ్వంసం చేసిండ్రు. ఆ ఎయిర్ డిఫెన్స్లను ధ్వంసం చేసిండ్రు. పాకిస్తాన్ దేశము మన దేశం మీదకి వదిలిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లు ఏవైతే ఉన్నాయో, డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మీద ధ్వంసం చేసుకుంటూ పోయిండ్రు. భారతదేశం వాళ్ళు దిగ్విజయంగా, భారత జవాన్లు దిగ్విజయంగా ఎన్నుకున్నారు. ఏంటంటే పాపం ఇలా అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే ఆర్మీ జవాన్ పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిండ్రు.
ఆ జవాన్కు ఘన నివాళి ఘటిస్తా ఉన్నాం ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున. ఆత్మకు శాంతి చేకూరాలని ఆ వీర జవానుకు సెల్యూట్ కొడతా ఉన్నది ఇలా ఎంఆర్ మీడియా తెలంగాణ. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య రోదన అని చెప్పుకోవాలి. అంతగానం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల ఏడుపిస్తే ఇంటే గుండె తరక్కపోతా ఉన్నది. చిన్నప్పటి నుంచి అనుకునేటోడట పుడితే భారతదేశం కోసమే పుట్టాలి, సస్తే భారతదేశం కోసమే సావాలి, నేను చనిపోయిన తర్వాత నా మీద జాతీయ జెండా కప్పండి అని కప్పాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అనుకునేదట. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అనుకునేదట. వాళ్ళ మేనమామ చెప్తా ఉన్నాడు మీడియా ముంగట. రైట్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఏదైతే ఉంటుందో వేతనం, ఆ వేతనాన్ని ఆర్మీ కోసం నేషనల్ డిఫెండ్ ఫండ్ కోసము, డిఫెన్స్ ఫండ్ కోసం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. మరి ఒక అద్దంకి దయాకర్ మాత్రం స్పందిస్తూ రిటర్న్ వీడియో చేసిండ్రు. ఇంకా మిగతా వాళ్ళు స్పందించిండ్రా లేదా అనేది తెలియదు. రైట్, ఇక మూవీ డైరెక్టర్ అల్లు అరవింద్ కూడా సింగిల్ సినిమా వసూలు నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు ఇస్తాను, మా సపోర్ట్ ఎప్పుడు సైనికులకే, భారత్ మాతాకి జై అల్లు అరవింద్ అని చెప్పేసి. ఇక మన చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు, అప్పుడేమో పిల్లల్ని ఎక్కువ 3 మంది పిల్లలు ఉంటే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడానికి లేదు, లేకపోతే ఎమ్మెల్యే సీట్ రాదు, అట్లా రాదు ఇట్లా రాదు, టికెట్ ఇవ్వమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏదైతే పునర్విభజన కార్యక్రమం ఉన్నదో, పార్లమెంటరీ నియోజకవర్గాలు అని చెప్పేసి ఆ విభజన కార్యక్రమం పెట్టుకున్నారో, ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాలు పోతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో మొత్తం మీద ఇలా ఆల్రెడీ వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను ముంచుతా ఉన్నారు, నిండా ముంచుతా ఉన్నారు, రావాల్సిన ఇత్తలేరు అనేది మనకి ఎప్పుడో తెలుసు. కాకపోతే అటు మరి ఏమంటారు, ముద్దొచ్చేదే రాష్ట్రం కదా, ఆయనను ఏకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్లు చేసిన రాష్ట్రం కదా. మరి ఇతర వాటాలు పంచితే తెలుస్తుంది. కానీ మొత్తం మీద ఎంతమంది ఎక్కువ పిల్లల్ని కంటే అంతమందికి ఇన్సెంటివ్స్ ఇస్తాము, అంతమంది పిల్లల్ని కానుండ్రి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పిలుపునిస్తా ఉన్నారు. అందుకే వారి పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా తగ్గిపోయే సమయంలో కష్టపడి 4 పిల్లల్ని కన్నాడు. అందుకే వారి పిల్లల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాను ఏపీ సీఎం చంద్రబాబు అని చెప్పేసి ఇది ఇక్కడ కనబడతా ఉన్నది. మరి జనాభా తగ్గినట్టు ఏడ కనబడుతుంది తెలియదు. కానీ ఎందుకంటే ఈ జనాభా మనది 2వ దేశం. ఇంకా జనాభా లెక్కలు మొదలు పెడితే చైనాను దాటేసిపోయే జనాభా మన దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మనది ప్రపంచంలోనే 2వ దేశం, దేశ జనాభా ఎక్కువగా ఉన్న దేశం. చైనా తర్వాత మనదే. అది 2011 జనాభా లెక్కల ప్రకారం 2వ స్థానం. ఇప్పుడు జనాభా లెక్కలు మొదలు పెడితే మాత్రం మన దేశం దాటేసిపోతుంది చైనాను అని చెప్పేసి చెప్తుంటారు. కాకపోతే ఇప్పుడు దేశ జనాభా ఏం తక్కువ లేదు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. కానీ ఇప్పుడు అది పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన ఏదైతే ఉన్నదో ఆ విభజన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఎక్కువ మంది పిల్లలు కానుర్రు, ఎక్కువ మంది పిల్లలు కంటే ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక మన రేవంత్ రెడ్డి మొత్తం మీద గజిబిజి మాటలు గందరగోళం మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఒకవైపు ఇదద్దు అదద్దు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికి కూడా ఇదద్దు అదద్దు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. హెచ్సిఈ భూములలో ఒకవైపు కలకత్తా నగరం జనాభాలు లేకుండా పోతా ఉన్నది, ఢిల్లీలో జనాలు నివసించకుండా ఉంటుంది. ఒకప్పుడు కర్ణాటకను తెలంగాణ ఆర్థిక వ్యవస్థతో పోల్చడానికి ఇష్టపడను ఆయన. ఇలా మన ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అని చెప్పేసి ఒకవైపు పైసలు ఉడతలేవని చెప్పేసి ఇలా కర్ణాటక రాష్ట్రాన్ని కించపరుస్తూ ఉన్నాడు. ఆడ ఎవ్వరు పెట్టుబడులు పెడతలేరు, తాగునీటి సమస్యలుని అందరు వెళ్ళిపోతా ఉన్నారు, బిస్తర చదువుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఇంతగానం 2 నాలుకల ధోరణిని అయితే ఎక్కడా చూడలేదుల్లా మనం. ఇంతగానం 2 నాలుకల ధోరణిని ఎక్కడా చూసుండరు, కనీ విని ఎరుగుండరు. మొత్తం మీద 3 నిమిషాల వ్యవధిలోనే 30 మాటలు మార్చగలిగేంత కెపాసిటీ మన రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్నది. అందుకు మనం రేవంత్ రెడ్డి సార్కి సెల్యూట్ కొట్టాల్సిందే. 3 నిమిషాల వ్యవధిలో 30 మాటలు మార్చాల్సిన కెపాసిటీ మన రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్నది. అందుకే సెల్యూట్ కొడతా ఉన్నాం ఈ సందర్భంగా. ఒకవైపు కాంక్రీట్ జంగాలు వద్దంటుకుంటేనే నన్ను ఆడ భూములు నరికేస్తాము, ఐటీ పార్కులు కడతాము, కారిడార్లు కడతాము, అవి ఇవి కడతామంటే అడ్డుకున్నారు అని చెప్పేసి ఒకవైపు మాట్లాడబట్టే ఎగట్లున్నది మన రేవంత్ రెడ్డి సార్ కథ. మొత్తం మీద ఇవి ఇలా ప్రధానంగా మనకు కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తే వాళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.